కృష్ణ యాదవ్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్ తిరుపతి నుంచి. ఏపీలో సర్ గడువును పొడిగించారు. ఈ నెల 24 వరకు ఈసీ పొడిగించింది. 2026 జూలై 1 అర్హత తేదీగా సర్ సవరణ జరిగింది. జూన్ 15న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 24 వరకు బిఎల్ఓల ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. జూలై 24లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయనున్నారు. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. ఏపీలో సర్ గడువును పొడిగించారు. ఈ నెల 24 వరకు ఈసీ పొడిగించింది. 2026 జూలై 1 అర్హత తేదీగా సర్ సవరణ జరిగింది. జూన్ 15న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 24 వరకు బిఎల్ఓలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. జూలై 24లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయనున్నారు. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలకు అవకాశం కల్పించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సో భార్గవ్, ఏపీలో సర్ నిర్ణయాలకు సంబంధించి కూడా మరికొన్ని రోజులు పొడిగించారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దేనికి సంబంధించి ఈ పొడిగింపు ఉండబోతుంది? ఖచ్చితంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి మరొక 10 రోజుల పాటు గడువు పెంచుతూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అభ్యర్థన మీద కూడా ఈ కొత్త షెడ్యూల్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు గడిచిన నెల రోజుల నుంచి జరిగినటువంటి ఈ సర్ సర్వేకి సంబంధించి ఇంటికి వెళ్ళినప్పుడు బిఎల్ఓలకు అటు ఓటర్లు అందుబాటులోకి లేకపోవడం, లేదంటే నివాసం మారిన వారు కానీ, అలాగే తలుపులు తాళాలు వేసి వలస కూలీలు ఎవరైతే వెళ్ళిపోతూ ఉంటారో అటువంటి వారు క్షేత్రస్థాయిలో వారు అందుబాటులోకి రాకపోవడంతో కూడా ప్రస్తుతం ఈ గడువు పెంచడానికి ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు చాలా నియోజకవర్గాల్లో ఇంకా ఎన్యూమరేషన్ పత్రాలు ఏవైతే ఉంటాయో, ముందుగా ఓటర్లందరికీ కూడా ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చేశారు. అవి దరఖాస్తు ఫిల్ చేసిన తర్వాత తిరిగి బిఎల్ఓలకు అప్పగించాలనేది కూడా ముందు బిఎల్ఓల ద్వారా అలాగే ఏజెంట్ల ద్వారా కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఎన్యూమరేషన్ పత్రాలు సేకరించాల్సినందుకు కూడా ఇంకా గడువు కావాలనేది కూడా అభ్యర్థన ప్రధానంగా కూడా చెప్పడంతో ఆ అభ్యర్థన మేరకు ఈ రోజు ఈ సవరించిన కొత్త షెడ్యూల్ కూడా వెల్లడించడం జరిగింది. ఈ మేరకు మరొక 10 రోజుల పాటు కూడా ఇంటింటి సర్వేకి సంబంధించి పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ సంబంధించి కూడా గడువు పెంచుతూ జూలై 24 వరకు ఈ సవరించిన కొత్త తేదీని ఈసీ ప్రకటించడం జరిగింది. జూలై 21వ తేదీన ఈ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తే గతంలో ఉన్నటువంటి పాత గడువు అయితే ఇప్పుడు జూలై 31 వరకు ఆ తేదీని కూడా పూర్తిగా మార్చడం అయితే జరిగింది. ఇక క్లెయిమ్లకు సంబంధించి మొన్నటి వరకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు ఈ క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటాయి. ఇప్పుడు పూర్తిగా జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అంటే నెల రోజుల పాటు అభ్యంతరాలకు సంబంధించి ఈ తేదీలు అయితే మార్పు చేస్తూ కూడా ఈసీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఎవరైనా ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా సమర్పించిన వారు ఎవరైనా ఉంటే బూత్ స్థాయి అధికారికి అవన్నీ కూడా అప్పగించుకోవాలి. అలాగే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక అవి డిజిటైజ్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి కూడా ఒక వెబ్సైట్ ను కూడా భారత ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో అందులో చెక్ చేసుకొని పూర్తిగా కూడా ఓటర్లు నమోదు చేసుకోవాలనేది కూడా ఈసీ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. జూలై 31న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో కూడా వారి పేరు ఉందో లేదో తనిఖీలు చేసుకొని ఏమైనా అభ్యంతరాలు కనుక ఉన్నా లేదంటే ఏమైనా తప్పులుంటే కనుక ఆగస్టు 30 లోపు ఈ కొత్త క్లెయిమ్లు చేసుకునేందుకు కూడా ఫామ్ 6, 7, 8 అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కూడా ఈసీ ఈ రోజు ఒక వెసులుబాటు కల్పించడంతో ఎవరైతే దూర ప్రాంతాలకు వలస కూలీలుగా ఉద్యోగాల నిమిత్తం వెళ్ళమన్నారో వారందరికీ కూడా ఓటర్లకు సంబంధించి ఒక ఊరట ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.